ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము. సామెతలు యవనులకు తెలివియు వివేచనయును పుట్టించుటకును తగిన సామెతలు. ఈ దిన భాగము సామెతలు 17వ అధ్యాయము. మొదటి వచనము. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. 2. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనను. 3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. 5. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. 6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. 7. అహంకారంగా మాట్లాడుట బుద్ధిలేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. 8. లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. 9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 10. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటను. 11. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. 12. పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. 13. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. 14. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. 15. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. 16. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా. 17. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. 18. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. 19. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిన్లు ఎత్తు చేయవాడు నాశనము వెతుకువాడు. 20. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. 21. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. 23. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. 24. జ్ఞానము వివేకం గల వాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. 25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. 26. నీతిమంతులను దండించుట న్యాయం కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. 27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. 28. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండినేడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.